హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ ఏంటంటే కోతి బావ మరియు టక్కరి నక్క. అనగనగా ఒక అడవిలో ఒక కోతి నివసిస్తుండేది. ఒక రోజున నది ఒడ్డుపై ఉండే చెట్లతో పండ్లు తినేందుకు అక్కడికి వెళ్ళిన కోతికి స్పృహ తప్పి పడుకున్న నక్క కనిపించింది. జ్వరంతో ఒళ్ళుకు తేలినంత మైకంలో పడి ఉన్న నక్కను చూడగానే కోతికి జాలి వేసి దగ్గరలోని తన ఇంటికి తీసుకెళ్ళింది. తనకు తెలిసిన చెట్ల ఆకుల రసంతో తీసిన మందును నక్కకు తినిపించింది కోతి. కాసేపటి తర్వాత నక్కకు స్పృహ వచ్చింది. ఏమైంది, ఎందుకు అక్కడ పడుకున్నావు అని ఆరా తీసింది. అప్పుడు నక్క, నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. కొన్ని రోజులుగా బాగా జ్వరం వస్తుంది. దాహంగా ఉండడంతో నది వద్దకు వచ్చి నీరసంతో పడిపోయాను. నేనుండే ఇల్లు కూడా పాతబడిపోయింది. నిన్ను కురిసిన వర్షానికి అది పూర్తిగా పడిపోయింది. ఇక నేను ఎక్కడ ఉన్నా ఒకటే అంటూ నిట్టూర్పించింది. కోతికి దాన్ని చూస్తే చాలా జాలి వేసి, ఎవరూ లేరని బాధపడకు, మనం స్నేహితులుగా ఉందాం. ఇదిగో ఈ పక్కనున్న ఇల్లు కూడా నాదే. ఇది చివరిలో దాంట్లో ఒక జింక అద్దెకు ఉండేది. అప్పుడు ఇల్లు